బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులు పండగ చేసుకుంటారు. సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వాటిని మించేలా మరో సినిమా వీరి కలయికల్లో చేయటానికి రెడీ అయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ ప్రారంభమైంది. ఇక ఇటీవల బోయపాటి చేసిన వినయ విధేయరామ డిజాస్టర్ కావడంతో బాలయ్య తన ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నాడట. ఈ సినిమా పొలిటికల్ అంశాలతో పాటు భారీ కమర్షియల్ అంశాలతో నందమూరి అభిమానులకు కనువిందులా ఉంటుందట. ఇక బాలయ్య లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ బోయపాటికి తెలిసినంతగా మరెవరికి తెలియదనడానికి సింహ, లెజెండ్ సినిమాలే సాక్ష్యం. ఇక బాలయ్య చేసిన ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఆశించినంతగా ఆడకపోగా డిజాస్టర్ గా నిలిచి బాలయ్యను కొంత నిరాశకు లోంచేసింది. దీంతో బాలయ్య మరిన్ని జాగ్రత్తలు తీసుకొని నెక్స్ట్ సినిమా ఎలాగైనా గట్టిగా కొట్టాలని ఆరాట పడుతున్నాడట. ఇక త్వరలో ఎలక్షన్ రానున్నాయి. అందుకే ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి జూన్ లో రెగ్యులర్ షూటింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ లోపు బోయపాటి స్క్రిప్ట్ పై మరింత వర్కౌట్ చేసే సమయం కూడా ఉంటుంది కాబట్టి బాలయ్య ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఎన్బీకే బ్యానర్ పై నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు ఆడకపోవడం వలన బాలయ్య తన తదుపరి సినిమాను వేరే బ్యానర్ లో చేయటానికి డిసైడ్ అయ్యారట. ఇప్పటికే సి కళ్యాణ్ కు ఆ బాధ్యతలను అప్పగించినట్లుగా తెలుస్తుంది.